రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లింది. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ గర్జించింది. మాఫీపై సీఎం రేవంత్ డాంబచారాన్ని గులాబీ శ్రేణులు ఎండగట్టారు. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 2 లక్షల వరకు పంట రుణాలన్నీ మాఫీ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. విషయం మనందరికీ కూడా తెలుసు. దానిలో ప్రధానమైనటువంటి హామీ, రైతాంగం ఆశపడ్డటువంటి హామీ, రైతాంగం నమ్మి అవకాశం అధికారం ఇచ్చినటువంటి హామీ 2 లక్షల రూపాయల రుణమాఫీ. డిసెంబర్ 9న నేను ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నా, ఆ మరుక్షణమే రుణమాఫీ అమలు చేస్తామనేటువంటి గంభీరమైనటువంటి మాట చెప్పి డిసెంబర్ 9 కంటే ముందు తన కుర్చీ 2 రోజులు ఆలస్యమైతే ఏమైనా ప్రమాదంలో పడుతుంది కావచ్చు అనేటువంటి భయంతో 7వ తారీఖునే ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం మాత్రం 2 రోజులు ముందుకు జరిపిండు. రైతులకు చేసేటువంటి రుణమాఫీ విషయంలో మాత్రం అన్ని డొంక తిరుగుడు సమాధానాల ద్వారా కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు గారు కానీ, మేము రైతులు రుణమాఫీ పూర్తిగా చేసినామనే మాటలు మాట్లాడుతున్నారు. దాని గురించి ఇక్కడ ఉన్న రైతులు నడితే తెలిసిపోతుంది ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి వాళ్ళు చెప్తారు. వాడిని ఏదో కొన్ని నిబంధనలు పెట్టి తొలితేనే హామీ ఇచ్చేటప్పుడే చెప్పాలి, మేము విధంగా అయితేనే చేస్తాం, ఈ విధంగా ఉంటేనే చేస్తామని. కానీ పాస్బుక్ కానీ, టైటిల్ డీడ్ కానీ, ఆధార్ కార్డు కానీ అవన్నీ చూపించాలంటే అవి టైటిల్ డీడ్ కానీ, పాస్బుక్లు కానీ అప్పిచ్చే బ్యాంకులకు అవసరం అవి వాళ్ళకి పూచికత్తుగా కొరకు అవసరం. కానీ ప్రభుత్వానికి ఏం అవసరం? రుణమాఫీ చేయమన్నా బ్యాంకులకు గెలిచి ఎవరి పేర్ల మీద రుణంలో చెప్పమంటే వాళ్ళు చెప్తారు, అవి మాఫీ చేస్తే అయిపోతాయిగా.